ఇవాల్టి నుండి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీ పొలిటికల్ హిట్ మరింత ఎక్కువ కానుంది. సీఎం జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. వాటి నుంచి వైసీపీ టీడీపీ బస్ యాత్రలు మొదలు పెడుతుంది. ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలకి ఇంకా తక్కువ సమయం, అంటే నెల 15 రోజుల లోపే ఉన్న మూలాన్ని ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ అటు చంద్రబాబు కానీ ఎక్కువగా జనంలో ఉండడానికి యాత్రలు ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడతారు. ప్రొద్దుటూరులో బహిరంగ సభ కూడా ఉంటుంది. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్లో ఈ వచ్చే 4 వారాల పాటు రోడ్ షోలు, ఎక్కడైతే సిద్ధం సభలు నిర్వహించారో ఆ అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాల్లో మినహాయించి మిగిలిన చోట అన్ని చోట్ల కూడా మేమంతా సిద్ధం అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి జనంలో ఉంటున్నారు. ఇవాటి నుంచి ప్రధానంగా ఈ బస్సు యాత్రలు మొదలవుతున్నాయి. ఎక్కువగా రోడ్ షోలు నిర్వహించాలి. 2000 మంది 3000 మంది జనం ఉన్న చోట కూడా రోడ్ షోలు నిర్వహించాలి. సంక్షేమ పథకాల గురించి ఎక్కువగా జనంలోకి చెప్పాలి. నియోజకవర్గంలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు, ఎందుకు ఎన్నికల్లో గెలవాల్సిన పరిస్థితి ఏంటి అని వివరించడానికి జగన్మోహన్ రెడ్డి ఇవాటి నుంచి రోడ్ షోలు, అదేవిధంగా ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నారు. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇవాటి నుంచి పలమనేరులో, ప్రధానంగా ప్రజాగళం పేరుతో పలమనేరు, పుత్తూరులో ఈ యాత్ర మొదలవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోంది. కూటమిని అధికారంలోకి తేవాలి, బీజేపీ టీడీపీ జనసేన కలిపి ఎన్నికల్లో పోటీ చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ కూటమి గెలుపు ఎంతవరకు అవసరము, రాష్ట్ర ప్రజలకు ఈ కూటమి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఇవన్నీ కూడా చంద్రబాబు జనంలో కాంక్రీట్గా ఒక 10-15 రోజులు జనంలో ఉండి యాత్రలు చేయడానికి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఒకవైపు జగన్, మరోవైపు చంద్రబాబు ఎక్కువగా బస్సు యాత్రల్లో పాల్గొనడం వల్ల రాజకీయాలు ఇంకా హీట్ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు 30వ తారీఖు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నారు. ఉప్పాడలో 31వ తారీఖు బహిరంగ సభ ఉంటుంది. ఆ తర్వాత 1వ తారీఖున పిఠాపురంలో ఆయన పోటీ చేసి చోట మేధావులతో సమావేశం నిర్వహించాలని కూడా పవన్ కళ్యాణ్ డిసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ ముగ్గురు కీలక నేతలు కూడా రాష్ట్రంలో తీవ్రస్థాయిలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే ఎన్నికల హీట్ మొదలైంది. అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపు అన్ని పార్టీలు పూర్తి చేశాయి. ఎక్కువగా జనంలో ఉండడానికే ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ 3 పార్టీలు కూడా జనంలో ఉండి ఎవరికి వాళ్లే గెలవాలి, ఈ గెలుపు ఎంతవరకు అవసరం అనే యాంగిల్లో ఒక ఎన్నికల ప్రచారం బస్సు యాత్ర రూపంలో చేయడానికి జగన్మోహన్ రెడ్డి 4 వారాలు టార్గెట్ పెట్టుకున్నారు. 4 వారాల్లో ఈ సిద్ధం సభలు నిర్వహించిన చోట మినహా మిగిలిన చోట యాత్ర పూర్తి చేయాలని, అదేవిధంగా ఒకవైపు చంద్రబాబు, మరోవైపు కూటమికి సంబంధించి లోకేష్, జనసేన, చంద్రబాబు సతీమణి వీళ్ళంతా కూడా ఇప్పటికీ జనంలో ఉండే పరిస్థితి వచ్చింది. మొత్తానికి యాత్రలు జనంలో అటు రాజకీయాల్లో ఎక్కువ హీట్ పుట్టించే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ప్రసన్న, న్యూస్ 360 అమరావతి.